ఉత్తరాదిని చలికి వణికిస్తోంది. ఉష్ణోగ్రతలు కనిష్టానికి పడిపోయాయి. దేశ రాజధాని ఢిల్లీతో పాటు హిమాలయ రాష్ట్రాల్లో అత్యల్ప టెంపరేచర్లు రికార్డు అవుతున్నాయి. ఢిల్లీలోని పలు చోట్ల విజిబిలిటీ జీరోకి పడిపోయింది. పొగమంచు కారణంగా పలు విమానాలు, రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఢిల్లీలో 2 రోజుల పాటు మంచు కురిసే అవకాశాలు ఉన్నాయని ఐఎండీ అంచనా వేసింది. 2 రోజుల పాటు కశ్మీర్, చీనాబ్ లోయ మధ్య ఎత్తైన ప్రాంతాల్లో భారీ మంచు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. శ్రీనగర్లో దాల్ లేక్ గడ్డ కట్టింది. ఇప్పటికే హిమాచల్, కశ్మీర్లో భారీగా మంచు కురవడంతో రోడ్లన్నీ బ్లాక్ అయ్యాయి. పూంచ్లో రోడ్లపై దట్టంగా మంచు పేరుకుపోవడంతో ఎప్పటికప్పుడు మంచును తొలగిస్తున్నారు అధికారులు. ఉత్తరాదిని చలి వణికిస్తోంది. ఉష్ణోగ్రతలు కనిష్టానికి పడిపోయాయి. దేశ రాజధాని ఢిల్లీతో పాటు హిమాలయ రాష్ట్రాల్లో అత్యల్ప టెంపరేచర్లు రికార్డు అవుతున్నాయి. ఢిల్లీలోని పలు చోట్ల విజిబిలిటీ జీరోకి పడిపోయింది. పొగమంచు కారణంగా పలు విమానాలు, రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఢిల్లీలో 2 రోజుల పాటు మంచు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. 2 రోజుల పాటు కశ్మీర్, చినాబ్ లోయ మధ్య ఎత్తైన ప్రాంతాల్లో భారీ మంచు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. శ్రీనగర్లో దాల్ లేక్ గడ్డ కట్టింది. ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్, కశ్మీర్లో భారీగా మంచు కురవడంతో రోడ్లన్నీ బ్లాక్ అయ్యాయి. పూంచ్లో రోడ్లపై దట్టంగా మంచు పేరుకుపోవడంతో ఎప్పటికప్పుడు మంచును తొలగిస్తున్నారు అధికారులు.